ఇప్పుడు ఈరోజు జరగబోయేటటువంటి మ్యాచ్లో 180 రన్స్ టార్గెట్గా ఏ టీం ముందుకొచ్చినా కానీ వాళ్లకు హోరాహోరీ అనేటటువంటిది ఉండే అవకాశం ఉంది. మొదటగా బౌలింగ్ చేసినటువంటి టీంలే T20 ఫైనల్ మ్యాచ్లలో గెలుపొందాయి. గత 10 మ్యాచ్లను మనం క్యాల్కులేట్ చేసుకుంటే 7 మ్యాచ్లు మొదటగా బౌలింగ్ని ఎంచుకున్నటువంటి టీంలు గెలిచాయి. 3 మ్యాచ్లు తర్వాత సెకండ్ బౌలింగ్ ఎంచుకున్నటువంటి టీంలు గెలిచాయి. ఏది ఏమైనా ఈ మ్యాచ్ ఈ భారత్కు ఫేవరెట్గా ఉంటుందనేటటువంటి ప్రిడిక్షన్స్ హోమాలు కానివ్వండి, క్రికెట్ ఎనలిస్టుల యొక్క వాళ్ళ ఎనాలిసిస్ కానివ్వండి, క్రికెట్ అభిమానుల ప్రోత్సాహం కానివ్వండి, కోట్లాది మంది అంటే ఇట్స్ అ లైఫ్ స్టైల్. అంటే భారతదేశానికి క్రికెట్ అనేటటువంటిది లైఫ్ స్టైల్లో ఒక భాగం. అది ఇతర దేశాలు ఎట్లా తీసుకున్నా కానీ భారతదేశం క్రికెట్ను లైఫ్ స్టైల్గా తీసుకుంటుంది. ఆల్ ద బెస్ట్ భారత్ అనేటటువంటి నినాదంతో ప్రతి పల్లె, ప్రతి పట్టణము, ప్రతి ప్రాంతం అనేటటువంటిది మారిమోపోతుంది. ఈ ఉత్సాహం భారత్ క్రికెటర్లు తీసుకొని జరగబోయేటటువంటి మ్యాచ్లో ఉత్కంఠభరితంగా కాకుండా సునాయాసంగా గెలుపొందాలనేటటువంటి అన్ని పూజలు, అన్ని యజ్ఞాలు అనేటటువంటి కొనసాగుతుంది. ప్రైమ్ 9 స్పెషల్ డిబేట్ ఈరోజు మీకోసం బాల్ మీకు అప్డేట్స్ అందించేందుకు ప్రయత్నం కొనసాగిస్తుంది. ప్రైమ్ 9 స్టూడియోలో ఈరోజు మనతో పాటు ఎక్స్క్లూజివ్ స్పెషల్ గెస్ట్ ఉన్నారు. చంద్రశేఖర్ గారు క్రికెట్ ఎనలిస్ట్, అదేవిధంగా భారతదేశానికి కీలకమైనటువంటి మ్యాచ్లకు ఎంపర్గా వివరించడమే కాకుండా క్రికెట్ చరిత్రాత్మకమైనటువంటి క్రికెట్ మైలురాయి లోపట ఆయన ఎన్నో హిస్టారికల్ పేజెస్ అనేటటువంటివి ఉన్నాయి. చంద్రశేఖర్ గారు, వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. ఎస్, అదేవిధంగా మనతో పాటు కిరణ్ గారు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుండి జెన్ కిరణ్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. రామ్ ప్రసాద్ గారు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. ఇక చంద్రశేఖర్ గారు, ఎలా ఉండబోతుంది మ్యాచ్ గురించి? భారతదేశం మొత్తం ఒక ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణంలో ఉన్నది. న్యూజిలాండ్ ఫార్మ్ చూస్తే అన్ని ఫార్మెట్లలో వాళ్ళొక పర్ఫెక్షన్ అనేది కొనసాగిస్తున్నారు. భారత్ కూడా అన్ని ఫార్మెట్లలో పర్ఫెక్ట్గా ఉన్నా కానీ ఒక రకమైనటువంటి టాప్ ఆర్డర్ సక్సెస్ఫుల్గా రాణించడం లేదనేటువంటి లేమి ఉంది. ఎట్లా ఓవర్కమ్ అవుతుంది? కోర్స్ అన్ని మీరు చెప్పినటువంటి అన్ని విభాగాలు కొంచెం తడబడినా కూడా టోటల్గా ఫైనల్స్కి అయితే వచ్చింది మనం. అంటే సో కాబట్టి మామూలుగానే T20 క్రికెట్ అనేటువంటిది ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ బిట్స్ అండ్ పీసెస్ గేమ్. ఎవరో ఒక్కళ్ళ మీద ఇదే 50 ఓవర్ ఫార్మెట్ కాదు. రైట్ ఫ్రమ్ బాల్ నెంబర్ 1 నుంచి కూడా 300th బాల్ని కూడా ఫేస్ చేయాలి అనేటువంటిది. సో కాబట్టి ఆ రకంగా ఇండియాకు వచ్చినటువంటి అదృష్టం ఏంటి అంటే డెఫినెట్గానే ఎవరో ఒకళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. ఒకసారి ఇషాన్ మొట్టమొదట కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే అమెరికాకి అగెనిస్ట్గా, ఆ తర్వాత ఇషాన్ కిషన్ పాకిస్తాన్కి విరుద్ధంగా తీసుకోవచ్చు కాక, ఆ తర్వాత సంజు శాంసన్ లాస్ట్ 2 మ్యాచెస్. సో కాబట్టి ఇట్లాగా బ్యాట్స్మెన్ ఈవెన్ హార్దిక్ పాండ్యా తన యొక్క ఆల్రౌండ్ ఎబిలిటీ తోటి ఇండియాకి విజయాలను అందిస్తూ ఉన్నాడు. సో ఓవరాల్గా ఏంటంటే సాటిస్ఫాక్టరీ జర్నీ టు ది ఫైనల్స్ అనేటువంటిది మాత్రం చెప్పుకోవచ్చు. ఏదో ఫ్లూక్గా అదృష్టం బాగా కలిసి వచ్చినటువంటిది కాకుండా నిజంగానే అన్ని డిపార్ట్మెంట్స్లోనూ డామినెన్స్ని చూపించి అన్ని టాప్ టీపుల్ మీద డామినెన్స్ని చూపించి వచ్చినటువంటి విజయం ఇది, వచ్చినటువంటి స్థానం. వేరాజ్ ఇఫ్ యూ లుక్ ఇట్, ఐఎమ్ నాట్ డిమోరలైజింగ్ ది న్యూజిలాండ్ ఫ్యాన్స్, బట్ వాళ్ళకి కొద్దిగా అదృష్టం అనేటువంటిది కలిసి వచ్చింది ఫైనల్స్ దాకా రావడంతో. కర్టసీ శ్రీలంక. సో కాబట్టి ఆ లక్ ఫ్యాక్టర్ ఏదైతే పనిచేసిందో అది వాళ్ళకి ఉంది. కాబట్టి మనం అన్ని విభాగాల్లోనూ రైట్ ఫ్రమ్ డే 1 నుంచి మ్యాచ్ నెంబర్ 1 నుంచి రాణిస్తూ వచ్చాం. కాబట్టి సహజంగా నా కాన్ఫిడెన్స్ లెవెల్ ఇండియన్ టీం మీద ఎక్కువగా ఉంది. సో అది ఒకటి. ఇది కాకపోతే మీరు ఇంట్రోలో చెప్పినట్టుగా ఆఫ్ కోర్స్ ఐసీసీ ఈవెంట్స్లో న్యూజిలాండ్ డామినెన్స్ ఉంది. ఈవెన్ యాక్చువల్గా టెస్ట్ మ్యాచ్లో కూడా ఫస్ట్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఇండియా మీద న్యూజిలాండ్ గెలిచింది. చంద్రశేఖర్ గారు, దేశావళి టోర్నీలో మనం గత సంవత్సరం దేశావళి టోర్నీ జరిగింది. 4 T20 మ్యాచ్లలో 3 భారత్ గెలిచింది, 1 న్యూజిలాండ్ గెలిచింది. 5 మ్యాచెస్ లో 4 ఇండియా గెలిచింది, 1 న్యూజిలాండ్ గెలిచింది. కంటిన్యూ అవుతుందంటారా? ఇక్కడ ఒకటి ఉంటది మీకు గమనించాల్సినటువంటిది. బైలాటరల్ సిరీస్ వేరు, ఐసీసీ ఈవెంట్ వేరు. బైలాటరల్ సిరీస్ ఇప్పుడు సపోజ్ మీరు ఒక క్రికెటరు ఒక మామూలుగా మీరు కార్పొరేట్ మ్యాచ్ ఆడినటువంటి దానికి, హెచ్సిఏ లీగ్స్ ఆడిన దానికి, రంజీ ట్రోఫీ ఆడిన దానికి దర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ స్టెప్ బై స్టెప్.
సో మైన్యువల్ డిఫరెన్స్ ఉంటాయి, అదే బ్యాటు, అదే బాలు, అదే ఫీల్డింగ్ పొజిషన్ అంతా ఇదే. బట్ యాక్చువల్గా మైన్యువల్ డిఫరెన్సెస్ ఏమి ఉంటాయో వాటిని ఎవరైతే అడ్జస్ట్ చేసుకోగలరో అండ్ టేకింగ్ అన్ అప్రోప్రియేట్ డెసిషన్ ఎట్ అన్ అప్రోప్రియేట్ టైం, దట్ ఈస్ Yes. విన్నింగ్. Yes. విన్నర్ కి లూజర్ కి ఉండేటువంటి తేడా అదొక్కటే. Yes. సో కాబట్టి అప్రోప్రియేట్ డెసిషన్ తీసుకోగలిగినటువంటి కెప్టెన్ ఎవరు లీడ్ చేస్తున్నారో అనేది చూడాలి. Yes. మీకు ఎగ్జాంపుల్ ఇంగ్లాండ్ మీద మనం గెలిచామంటే దానికి కారణం 16th ఓవర్ అవుట్ ఆఫ్ ది ఇమాజినేషన్ బుమ్రాన్ తీసుకుని వచ్చాడు సూర్యకుమార్ యాదవ్. Yes. దట్ మేడ్ ది డిఫరెన్స్ అప్పటిదాకా ఉన్నటువంటిది. సో కాబట్టి ఆ రకమైనటువంటి క్యాప్టెన్ ఎబిలిటీ ఉన్నటువంటిది సూర్యకుమార్ యాదవ్. ఇఫ్ యూ కంపేర్ దట్, అదే శాంట్నర్ కనుక గమనించినట్లయితే 18th ఓవర్ గ్లెన్ ఫిలిప్స్ ఇచ్చి బౌలింగ్ ఇచ్చి మ్యాచ్ ఓడిపోయారు వాళ్ళు గెలిచేటువంటి మ్యాచ్ని. సో అది డిఫరెన్స్. అండ్ మోర్ ఓవర్ సూర్యకుమార్ యాదవ్ ఈవెన్ లాస్ట్ మ్యాచ్ కూడా చెప్పినటువంటిది, అపోనెంట్ ఎంత కొట్టినా కానీ దానికి ఒక్క రన్ను నేను ఎక్కువ కొడితే చాలు నేను విజేతని అన్నాడు. Yes. అలాగే నేను కొట్టినటువంటి దాన్ని ప్రత్యర్థి ఒక్క రన్ను తక్కువగా చేసేట్లా ఆపగలిగితే చాలు నేను విజేతనే అన్నాడు. యు సీ ది పాజిటివ్ మైండ్ సెట్. Yes. అదే శాంట్నర్ విషయానికి వచ్చేటప్పటికి ఇండియా మీద ఆడాలి అంటే కనుక 250 కొట్టినా కూడా సరిపోదేమో మాకు అనేటువంటి అంటే ఒక క్యాప్టెనే ఆ రకమైనటువంటి డౌట్ని, ఫియర్ని ఎక్స్ప్రెస్ చేసినప్పుడు Yes. హౌ ద రెస్ట్ ఆఫ్ ది 10 విల్ ఫాలో హిమ్. Yes. సో ఈ డిఫరెన్స్ మన ఇచ్చేస్తుంది. మిగిలిన అయితే గేమ్ అంతా ఒకటే, బట్ Yes. దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇండియా అండ్ న్యూజిలాండ్. చంద్రశేఖర్ గారు మనతో పాటు రామ్ ప్రసాద్ గారు జరిగారు. రామ్ ప్రసాద్ గారు, ఎలాంటి ప్రిడిక్షన్స్ ఉన్నాయండి మీకు? ఎట్లా పర్ఫామ్ చేయబోతుంది ఇండియా?